నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భూమాను నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆయన్ని బతికించేందుకు ఉదయం నుంచి వైద్యులు విఫలయత్నం చేశారు. ఆయన తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ నాయకులకు నాగిరెడ్డి ఇక లేరన్న చేదు వార్తను వైద్యులు తెలియజేశారు. చికిత్స సమయంలో ఆయన వెంట కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారు. చికిత్స సమయంలో అఖిలప్రియతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఉదయం హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా నాగిరెడ్డి గారిని ఎక్కించుకోలేకపోయినా, నిజంగా మంచి నాయకులు వెళ్తున్నా కార్యకర్తలకు, నాయకులకు నిర్దేశించారు. అందరూ కూడా సంయమనం పాటించండి. మన నాయకునికి నివాళులర్పిద్దాం. ఎటువంటి ఆవేశాలకు లోను కావద్దు. దయచేసి ఇది భగవంతుడు శాస్త్రది. కాబట్టి మన నాయకుడికి ఘనంగా నివాళులర్పించడం మన నాయకుడు. పార్థివ దేహాన్ని ఆళ్లగడ్డ తీసుకుపోతాం. నంద్యాలలోకి వచ్చేపు నుంచి తర్వాత ఆళ్లగడ్డ తీసుకుపోయి ఆళ్లగడ్డలో రేపు అంత్యక్రియలు రేపు చేస్తాం.